నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఏపీలో ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్న దగ్గర నుండి కూడా అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఎలక్షన్స్ ఎప్పుడైతే అయిపోయాయో తర్వాత ఏ పార్టీ వస్తుంది? ఇటువైపు కూటమి అధికారంలోకి వస్తుందా? లేదంటే మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా? అసలు ఏ ఏ ప్లేసుల్లో ఎవరెవరు విన్ అవుతారు? ఎంత మెజారిటీతో విన్ అవుతారు? ఇటువైపు షర్మిల కావచ్చు, మరోవైపు లోకేష్ కావచ్చు, మరోవైపు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. ఇలా కొన్ని కొన్ని సీట్ల పైన పర్టిక్యులర్‌గా ఎటువంటి రిజల్ట్ వస్తుంది అనైతే చాలా ఉత్కంఠగా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తం కేవలం ఏపీలో మాత్రమే కాకుండా దేశం మొత్తం కూడా ఏపీలో ఏ పార్టీ రాబోతుంది అని చెప్పైతే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. అందులోనూ ఈసారి ఎలక్షన్స్ లో మెజారిటీ పోలింగ్ అనేది జరిగింది. చాలా ఎక్కువ పర్సెంటేజ్ లో పోలింగ్ కూడా జరిగింది కాబట్టి కాన్సంట్రేషన్ అంతా కూడా ఏపీ పైనే ఉంది. అయితే దీని అంతటిపైన మనతో విశ్లేషించడానికి అసలు ఏం పార్టీ వచ్చే ఛాన్స్ ఉంది అనేది చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ ఆస్ట్రాలజర్ ఆచార్య రాఘవేంద్ర గురువు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. గురుగారు, ఏపీ ఎలక్షన్స్ ఎప్పుడైతే అయిపోయాయో అప్పటి నుండి కూడా ఏపీ పీపులే కాకుండా అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ విన్ అవుతుంది? ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అని చెప్పి. అసలు ఏపీలో పరిస్థితి ఏంటి? ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో ఎవరెవరు గెలుస్తారు? ఖచ్చితంగా మీరు గమనించినట్లయితే దేశంలో అనేక రాష్ట్రాల్లో హ్మ్. పలు పర్యాయాల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దేశ ప్రజలందరి చూపు కూడా చాలా ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. అవును. ఎందుకంటే జనరల్‌గా ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక ఎన్నికలు జరిగే సరళి గనక తీసుకున్నట్లయితే పోలింగ్ తేదీ వరకు కూడా ఆల్మోస్ట్ హ్మ్. యాస్ పర్ ఈసీ నా దీని ప్రకారం నామ్స్ హ్మ్. ప్రకారం ప్రతి పార్టీ కూడా మేమే గెలుస్తామని చెప్పుకోవడం కామనే. అవును. అయితే అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీలైనా సరే ఎలక్షన్స్ అయిపోయినటువంటి లేక పోలింగ్ అయిపోయినటువంటి రాత్రికి హ్మ్. లేదా మాక్సిమం మరుసటి రోజు సాయంత్రం కల్లా ఏ పార్టీకి పరిస్థితి ఎలా ఉండబోతుంది లేదా ఏ పార్టీకి సుమారుగా ఎన్ని సీట్లు ఎగ్జిట్ రాబోతుంది పోల్స్. ఎగ్జిట్ పోల్ కాదమ్మా హ్మ్. ఆయా వాళ్ళ పార్టీల యొక్క అంచనాలు వాళ్ళకి. పార్టీ అధినాయకులకి తెలిసిపోతుంది. హ్మ్. మన పార్టీ పరిస్థితి ఏంది, అవతల పార్టీ యొక్క పరిస్థితి ఏంది, మన పొజిషన్ ఎంతవరకు ఉండడానికి అవకాశం ఉంది, క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. దాన్ని బట్టి వాళ్ళ యొక్క బిహేవ్ చేసే విధి విధానాలను కూడా రియాక్ట్ అవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు, హ్మ్. ఆధారపడి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పోలింగ్ అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడా అటు అధికార పక్షానికి కానీ ఇటు ప్రతిపక్షాలకు కానీ సరళిగా గమనించినట్లయితే ఇద్దరు కూడా దాదాపుగా కన్ఫ్యూజ్ లో ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంది నా వరకు హ్మ్. వ్యక్తిగతంగా. హ్మ్. అఫ్ కోర్స్ ఎవరికి వారే తామే గెలుస్తాము అధికారం చేపట్టబోయే తామే అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు స్టిల్ ఇప్పటి వరకు కూడా మీరు అవును. గమనించినట్లయితే. ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు గారు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ గా అనౌన్స్ చేశారు, మాకు 150 సీట్లకు పైగా రాబోతున్నాయి, 9వ అవును. తారీఖు ఉదయం చాలా మేము కాన్ఫిడెంట్ గా చెప్పారు. మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం వారు చాలా కాన్ఫిడెంట్ చెప్పారు. హ్మ్. వారి అనుచరులు కానివ్వండి, క్యాడర్ కానీ అందరూ కూడా దానికి సంబంధించిన కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉన్నారు. హ్మ్. ఇటు టీడీపీ పార్టీ ఏమైనా తక్కువ తిందా అంటే మాకు 130 వస్తాయి 140 వస్తాయి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. హ్మ్. అంటే వారి పార్టీల గురించి వాళ్ళు అనుకూలంగాను వారి యొక్క కాన్ఫిడెన్స్ ఎక్స్‌ప్రెస్ విధంగాను అలాగే వాళ్ళ క్యాడర్‌కి ఆత్మస్థైర్యాన్ని నింపే క్రమంలో వారి అభిప్రాయాలు చెప్పడం తప్పేం లేదు. హ్మ్. అలాగే ఈ ఎగ్జిట్ పోల్స్ రావడానికి మరి కొంత సమయం కూడా ఉంది. అవును. ఆల్మోస్ట్ 1 తారీఖు, 2 తారీఖు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి అవును. 1 తారీఖు పర్మిషన్ ఉంది యాస్ ఎలక్షన్ పర్ అయిపోయిన నామ్స్ తర్వాత ప్రకారం. తర్వాతే ఇవ్వాలి అని చెప్పి. అవునవును. అయితే ఒక జ్యోతిష పండితుడిగా హ్మ్. దాదాపు 15 సంవత్సరాల నుంచి రాజకీయ జ్యోతిష పరమైన ఫలితాలను వెల్లడించే ఒక అనుభవజ్ఞుడిగా నా అభిప్రాయం ఏంటని చెప్పడానికి ప్రయత్నించే క్రమంలో నేను గడిచిన కొంతకాలం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా 25 పార్లమెంట్ స్థానాలను కూడా నేను స్టడీ చేయడం జరిగింది. ఓకే. సో ఒక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోబోతుందని చెప్పాలి అని అంటే ప్రధానంగా అనేక రకాల మెథడ్స్ మనం అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. హ్మ్. సాధారణంగా బేస్ రూల్ కనుక తీసుకుంటే థంబ్ రూల్ ఏంటంటే ఖచ్చితంగా ఏ కాన్ఫరెన్స్ అయినా సరే ఆ కాన్ఫరెన్స్ లో ఎవరు గెలుస్తారని చెప్పి తెలియాలంటే ఖచ్చితంగా ప్రధాన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరి యొక్క జాతకాన్ని మనం తీసుకొని దాన్ని డీటెయిల్ గా అనాలిసిస్ చేసినప్పుడు మనకి అథెంటికేటివ్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. దాని యొక్క పరిధి ఏంటి, ఆ కాన్ఫరెన్స్ వరకు మాత్రం మనం చెప్పగలం. హుహు. ఓకే. కానీ రాష్ట్రం మొత్తం చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని స్థానాలు అయితే ఉన్నాయో 175 175 కాన్స్టిట్యున్సీలో స్థానాలు చూడాల్సింది. ఇండివిజువల్ చూడాల్సిందే. అంటే ఓకే. కనీసం 175 ప్లస్ 175 ఏదైతే ఉందో హ్మ్. మనం కంప్లీట్ గా మనం చూడాల్సిందే. ఓకే. 350 కాన్స్టిట్యున్సీస్ 350. ప్లస్ 25 పార్లమెంట్ అవి ఒక 50. 50 అంటే 400 డేటా అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా చూస్తే కానీ కనీసం 400 కొన్ని సమయాల్లో పోరు అనేది తిరుముఖ పోరు కూడా ఉండొచ్చు. హ్మ్. మనం అవును. మడగసిరా కాన్స్టిట్యున్సీ కానివ్వండి, హ్మ్. అలాగే
కడప కానీ తీసుకున్నట్లయితే కొంచెం తిరుమల పొరుగుడు ఉండే అవకాశం ఉంటుంది అవును. కడప జిల్లా కనుక తీసుకుంటే. ఉమ్, సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. దీనితో పాటుగా సపోర్టివ్గా మనం ఏం చేయాలంటే క్రాస్ చెక్ చేసుకోవడం కోసంగా లేక యాసిడ్ టెస్ట్ అంటారు, ఫైనల్ టెస్ట్ అంటారు. ఆ ఓకే. క్రమంలో భాగంగా ఉమ్, ఆయా పార్టీల యొక్క అధినేతలు ఎవరైతే ఉన్నారో ఉమ్, వారి జాతకాలు పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. పార్టీల యొక్క ఫార్మేషన్ కూడా డేట్ని కూడా మనం జాతకం పరంగా చూసుకోవాల్సి వస్తుంది. అలాగే ఆంధ్ర రాష్ట్ర యొక్క ఫార్మేషన్ డే ఏదైతుందో దాన్ని కూడా తీసుకోవాల్సి, ఇలా అనేక మెథడ్స్ని కన్సిడర్లోకి తీసుకుంటూ యాజ్ సేమ్ టైము జ్యోతిష పరంగా ఉన్నటువంటి అనేక మెథడాలజీని కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. జనరల్గా దేశ గోచారం కానివ్వండి, రాష్ట్ర గోచారం కానివ్వండి, రాజకీయ స్థితిగతులు కానివ్వండి, సమాజపరమైన స్థితిగతుల గురించి కానీ తెలియాలంటే సాధారణంగా ఏ పండితుడైనా సరే ముండేన్ ఆస్ట్రాలజీ లేదా మేదిని ఆస్ట్రాలజీని కన్సల్టేషన్లోకి తీసుకుంటారు. ఓకే. దీంతో పాటుగా రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత వివరాలు ఎలా ఉన్నాయి లేదా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉందని చెప్పి తెలుసుకోవాలంటే దీంతో పాటుగా వేదిక్ అస్ట్రాలజీ, కేపీ అస్ట్రాలజీ, వెస్టర్న్ అస్ట్రాలజీ, నిమిత్త జ్యోతిష్యము, కనీనికా నాడి అస్ట్రాలజీ, తర్వాత కసేరుక అస్ట్రాలజీ, అలాగే ఇలాగ అనేక రకాల మెథడ్స్ తో పాటుగా కొన్ని సమయాల్లో డేటా బర్త్లు అనుకూలంగా డేటా బర్త్ అందుబాటులో లేనప్పుడు మనము అనంగ ప్రకరణ సిద్ధాంతము, అనంగ సిద్ధాంతము, అలాగే స్వరనాడి సిద్ధాంతము, తర్వాత జీవనాడి, ఇలాంటి వాటిని కూడా తీసుకోవాల్సి ఓకే. వస్తుంది. ఇన్ని థింగ్స్ తీసుకుంటే గానీ అంటే ఇదంతా నేనే కదమ్మా, జనరల్గా ఏ పండితుడైనా సరే ప్రొఫెషనల్ గా ప్రిడిక్షన్ చెయ్యాలి అంటే, అథెంటికేటివ్ ప్రిడిక్షన్ చేయాలంటే, వ్యక్తిగత జాతకం చెప్పాలంటే కనీసం 2 ఫిలాసఫీలో వాడు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఓకే. అప్పుడు మాత్రమే వారు రైట్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీని పొందుతారు. ఉమ్, అలా కాకుండా ఒకటే వచ్చు నేను చెప్తా అంటే అంత ప్రాక్టికల్ ప్రిడిక్షన్ అనేది రైట్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. అవ్వదు. అయితే ఏ పండితుడికైనా సరే ఎన్ని ఎక్కువ సిద్ధాంతాల మీద అవగాహన అయితే ఉంటుందో వారి యొక్క క్యాలిక్యులేషన్ అంత ఎక్కువగా రైట్ అవడానికి అవకాశం ఉంది, సిన్సియర్గా చెప్పాలంటే. ఉమ్, సో ఇలాంటి మెథడాలజీ అన్నింటిని కూడా నేను అప్రోచ్ అవుతూ గడిచిన కొంతకాలంగా ఉమ్, నాకు లభించిన డేటా పక్కన నేను ముందుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు 175 కాన్స్టిట్యున్సీస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, అలాగే 25 పార్లమెంట్, మొత్తం 200 కాన్స్టిట్యున్సీల్లో డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి ఓవరాల్ గా రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అనేది నేను ఒక కంక్లూడ్కి రావడం అనేది జరిగింది. ఓకే. సో ఈ వివరాలు చెప్పే ముందు అసలు ఇండివిజువల్ గా ఏ పార్టీలో ఎవరు గెలుస్తున్నారు, ఓకే. ఏ పార్టీలో ఎవరు ఓడిపోతున్నారు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఓకే గురువు ఆ రకంగా తీసుకున్నట్లయితే ప్రస్తుతం అధికార పార్టీ గురించి ఒక చిన్న ముక్క మాట్లాడుకుందాం. ఆ. ఈ రోజున అధికారంలో ఆంధ్రాలో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఉమ్, వీరు మొదటి నుంచి వీరి ట్రాక్ రికార్డ్ కనుక చూసుకున్నట్లయితే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ప్రతిదీ రికార్డ్. ఒకప్పుడు ఎంపీగా పోటీ చేసిన మెజార్టీ నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో వారికి ఎక్కువ వచ్చిందని అనుకుంటా, లేదా ఎక్కువ వచ్చిన వారిలో వారు కూడా ముందుంటారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగనే మన 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్ కనుక తీసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 175కి 151 వచ్చినాయి. అది కూడా చిన్న విషయం కాదు, అది కూడా పెద్ద రికార్డ్. ఆ తర్వాత 150 యొక్క సీట్లతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్లో భాగంగా వారు 24 మందిని తన క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. తర్వాత కమ్యూనిటీలో ఈక్వేషన్లో భాగంగా అలాగే మరి కొంతమందికి అవకాశం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా మరొక 15 మందికి కూడా క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. వెరసి 24 ప్లస్ 15 మొత్తం 39 మందికి క్యాబినెట్లో చోటు కల్పించారు. అవును. ఈ చోటు కల్పించిన వారిలో కొడాల నుంచి గుడివాడ నుంచి కొడాల నాని గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఆర్కే రోజు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇలా పరువులు ఉన్నారు. అయితే వీరిలో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనే అంశం గురించి క్యాబినెట్ లో ఉన్న వాళ్ళలో అవును, ముందు క్యాబినెట్ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో, ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే వారి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ మనం క్రమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యర్థుల గురించి చెప్పుకుంటూ ఫస్ట్ మనం చూసేదైతే క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ఎవరైతే గెలవబోతున్నారు అనేది. అవునమ్మా. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే రాష్ట్రంలో గెలిచే మంత్రుల్లో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే పొంగనూరు కాన్స్టిట్యున్సీ. ఈ పొంగనూరు కాన్స్టిట్యున్సీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా. వీరు గతంలో మంత్రిగా చేశారు. సో వీరి ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుంచి చల్ల రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తారు. ఈ ఇద్దరులో కనుక తీసుకున్నట్లయితే టీడీపీ పార్టీ అభ్యర్థి ఏంటంటే రామచంద్రారెడ్డి గారి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలుస్తున్నారండి. మెజార్టీ కూడా చాలా గొప్పగా ఉండబోతుంది. రెండో సీటు కనుక తీసుకున్నట్లయితే డోన్. ఇక్కడ డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. వీరు గెలుస్తున్నారండి ఇక్కడ. అలాగే సాలూరు కనుక తీసుకున్నట్లయితే సాలూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పీడిక రాజేంద్ర గారు గెలుస్తున్నారండి. ఆ తర్వాత మరొక కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే సర్వేపల్లి. ఈ సర్వేపల్లిలో రెండో విడతలో భాగంగా మినిస్ట్రీని పొందినటువంటి క్యాబినెట్ లో స్థానం దక్కించుకున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, అవునండి, వారు కూడా గెలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. కడప నుంచి మంత్రిగా పనిచేసినటువంటి మరొక అభ్యర్థి అంజద్ బాషా గారు కూడా గెలుస్తున్నారు.
తుని నుంచి దాడిశెట్టి రాజా గారు వీరు కూడా మంత్రిగా చేశారు, వీరు కూడా గెలుస్తున్నారు. ఇక్కడ కురుపాం నుంచి తీసుకున్నట్లయితే మరొక డిప్యూటీ సీఎం అయినటువంటి పాముల పుష్ప శ్రీవాణి గారు ఎవరైతే ఉన్నారో వీరి జాతకాన్ని నేను ఎన్నిసార్లు చూసినా కూడా, ఎందుకంటే వీరు ప్రత్యర్థిగా ఉన్నటువంటి జగదీశ్వరి గారి జాతకం కానివ్వండి, లేదా డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి పాముల పుష్ప శ్రీవాణి గారి జాతకం కానీ తీసుకున్నట్లయితే ఎన్ని రకాలుగా తీసుకున్నా కూడా ఇద్దరితో కూడా సమూజ్జిగా కనపడుతూ ఉంది. ఓకే. సో నేను అంగ ప్రకరణ సిద్ధాంతంలోకి సిద్ధాంతం కన్సల్ట్ చేసి కొంత నిమిత్త కూడా తీసుకున్న తర్వాత నాకు అర్థమైందంటే ఒక 1% డిప్యూటీ సీఎం గారు అంటే శ్రీవాణి గారికి అవకాశం అని చెప్పి అవకాశం ఉందని చెప్పొచ్చు. కన్ఫామ్ గా వీరు మిగతా 7 గెలిచినట్టుగా వీరు గెలుస్తారని నేను చెప్పలేను, కానీ టఫ్ ఫైట్ ఉంటుంది, ప్లస్ బట్ ప్రాబిలిటీ వీరికి కొంత గెలవడానికి అవకాశం నుంచి చెప్పవచ్చు. సో ఆ రకంగా తీసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రులుగా పనిచేసినట్టు 39 మందిలో ఈ 7 ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఈ ఒక్కరికి గెలిచే అవకాశాలు ఉంటాయి చెప్పవచ్చు. అయితే ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రులుగా పనిచేసినటువంటి 39 మందిలో 25 మంది వరకు ఓడిపోయే అవకాశం ఉన్నట్లుగా నాకు అనిపించింది. ఇది నిజంగా సర్ప్రైజింగ్ విషయం. నేనేమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నానా లేక పొరపాటు పడుతున్నానా అని చెప్పిన ఉద్దేశంతో నేను పలు రకాల మెథడ్స్ని ఉపయోగించి స్టడీ చేసే ప్రయత్నం చేశాను. ఎన్నిసార్లు చూసినా కూడా 25 మంది ఓడిపోయే అవకాశాలు ఉంటే తెలుస్తుంది. ఆ ఓడిపోయే ప్రముఖులు కనుక తీసుకున్నట్లయితే గాజువాక్ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు, పెనుగొండ నుంచి ఉషశ్రీ శరణ గారు, అలాగే సంతనోదరపడ ప్రకాశం జిల్లా కాన్స్టిట్యున్సీ నుంచి మేరుగా నాగార్జున గారు, అలాగే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నగర్ నుంచి ఆర్కే రోజా గారు, అమలాపురం నుంచి పినిపే విశ్వరూప్ గారు, రాజమండ్రి రూరల్ నుంచి వేణుగోపాల కృష్ణ గారు, గోపాలపురం నుంచి తానేటి వనిత గారు. ఇక్కడ తానేటి వనిత గారు ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పనమ్మా, బట్ ప్రాబిలిటీ అయితే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఈ విధంగా చెప్పుకోవచ్చు. కొంచెం టైట్ గా ఉంది. పెనమలూరు నుంచి జోగి రమేష్ గారు ఓడిపోతున్నారు, అలాగే గుంతకల్ నుంచి వెంకటరామరెడ్డి గారు ఓడిపోతున్నారు, గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజని గారు ఓడిపోతున్నారు, కొండేపు నుంచి ఆదిమూలపు సురేష్ గారు ఓడిపోతున్నారు, అలాగే శ్రీకాకుళం నుంచి పోటీ చేస్తున్నటువంటి ధర్మాన ప్రసాదరావు గారు ఓడిపోతున్నారు, పలాస నుంచి శ్రీదిరి అప్పలరాజు గారు ఓడిపోతున్నారు, తాడేపల్లిగూడెం నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ గారు ఓడిపోతున్నారు. వీరిని ఓడించడానికి కారణం అవుతుంది జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు నుంచి చెప్పుకోవచ్చు. ఇక్కడ జనసేన అభ్యర్థి గెలుస్తున్నాడు. డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ గారు ఓడిపోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే తణుకు నుంచి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఓడిపోతున్నారు, తాడికొండ నుంచి మేఘతోటి సుచరిత గారు ఓడిపోతున్నారు, గుడివాడ నుంచి శ్రీ వెంకటేశ్వరరావు గారు అంటే కొడాల నాని గారు చెప్తారు, వారు కూడా ఓడిపోతున్నారు యాజ్ పర్ అస్ట్రాలజీ. అలాగే ఏలూరు నుంచి డిప్యూటీ సీఎం గా పనిచేసిన మరొక అభ్యర్థి ఆల నాని గారు ఓడిపోతున్నారు, విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఓడిపోతున్నారు, నర్సన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు ఓడిపోతున్నారు, భీముల నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఓడిపోతున్నారు, ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు గెలుస్తున్నారు, ఆసంట్ నుంచి రంగనాథ రాజు గారు ఓడిపోతున్నారు. అలాగే గతంలో కనుక మీరు గమనించినట్లయితే నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు వారు ఇప్పుడు ఎమ్మెల్యే కాకుండా ఎంపీగా నర్సరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు ఓడిపోతున్నారు ఎంపీగా, అంటే ఓడిపోయే మంత్రులు వీరు ఒకరు. అలాగనే ఒంగోలు నుంచి ఇందాక మనం చెప్పుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోతున్నారు, కాకినాడ రూరల్ నుంచి కారుసాల కన్నబాబు గారు ఓడిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా మీరు కనుక గమనించినట్లయితే చాలా ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఒక మంత్రి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీకి వచ్చారు, వారు గెలుస్తారని చెప్పుకోవచ్చు. వారి పేరు అందరికీ తెలిసిందే. తర్వాత ఇక డీటెయిల్డ్గా మనం వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికార పక్షంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారని చెప్పుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కనుక తీసుకున్నట్లయితే అధికార పార్టీ అత్యధికమైన సీట్లు ఏ ఉమ్మడి జిల్లాలో గెలుస్తుంది? మనకి మొత్తం 13 ఉమ్మడి జిల్లాలో. అవునమ్మా. ఈ 13 ఉమ్మడి జిల్లాలకు గాను అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ జిల్లాలో అత్యధికమైన సీట్లు సాధిస్తుందని చెప్పి తీసుకుంటే డీటెయిల్స్ కనుక తీసుకున్నట్లయితే అత్యధికంగా కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికమైన సీట్లు సాధిస్తుంది. అంటే ఎంటైర్ 13 జిల్లాలతో పోల్చుకుంటే అత్యధికమైన సీట్లు కర్నూలు జిల్లాలో వస్తాయి. అంటే ఇక్కడ కర్నూలు జిల్లాలు కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో అత్యధికంగా 10 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ సాధిస్తుంది. ఇక్కడ వారు వన్ సైడ్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగనే అంటే చాలా చాలా తక్కువగా వైఎస్ఆర్సీపీ పార్టీ సాధించే సీట్లు ఎన్ని ఎక్కడ అంటే అది 1 సీటు సాధిస్తుంది. అది కూడా ఉమ్మడి వైజాగ్ డిస్టిక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఉమ్మడి వైజాగ్ జిల్లాలో
వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం ఒక్క సీటు మాత్రం రాబోతుందని చెప్పుకోవచ్చు. ఓకే. అలాగనే తెలుగుదేశం పార్టీ మరి కూటమికి హ్మ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాలతో పోలిస్తే ఏ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సీట్లు రావడానికి అవకాశం ఉందని చెప్పి తీసుకున్నట్లయితే అది గుంటూరు. గుంటూరు. ఈ ఓకే. గంటూరులో అత్యధికంగా 17 సీట్లు ఉంటే హ్మ్. ఇక్కడ కూటమికి 15 సీట్లు వస్తున్నాయమ్మా. ఓకే. 2 దాంట్లో సీట్లు మాత్రమే. అవును, వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. ఈ కూటమికి సాధించేటువంటి 15 సీట్లు కూడా 14 సీట్లు వచ్చేసి టీడీపీ ఇండివిజువల్కి గెలుస్తుంది. ఓకే. ఒక సీట్ వచ్చేసి జనసేన పార్టీ గెలుస్తుంది. హ్మ్. అలాగే 2 సీట్లలో వైసీపీ గెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే. మరి అత్యధికంగా హ్మ్. 14 సీట్లు సాధించేటువంటి టీడీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో ఏ జిల్లాలో తక్కువ సీట్లు సాధిస్తుంది అనే అంశంగా తీసుకున్నట్లయితే ఇది రాష్ట్ర ప్రజానికం అందరికీ తెలిసిన విషయమే. మీరు కూడా గెస్ చేయొచ్చు. కడప. ఎస్, కడప జిల్లాలో పోయినసారి ఒక పెద్ద గుండు సున్నా పెట్టింది. ఈసారి తెలుగుదేశం పార్టీ అక్కడ అత్యల్పంగా 3 సీట్లని కైవసం చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా తీసుకున్నట్లయితే మనం ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికార పక్షంలో పనిచేసినటువంటి 39 మంత్రుల్లో ఎంతమంది ఓడిపోతున్నారు, ఎంతమంది గెలుస్తున్నారని చెప్పుకున్నాము. అలాగే ఏ పార్టీ ఏ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సీట్లు సాధిస్తుంది, అలాగే అత్యల్పంగా సాధిస్తుంది తెలుసుకుందాం. ఇప్పుడు మన ప్రేక్షకుల యొక్క క్యూరియాసిటీ ప్రకారం వాళ్ళని తగ్గించే క్రమంలో, వాళ్ళకి క్లారిటీ ఇచ్చే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ తర్వాత మనకు ఉన్నటువంటి టైం ఫీజిబిలిటీని బట్టి మనం డీటెయిల్ గా చెప్పుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇండివిజువల్ గా ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో ఇండివిజువల్ గా ఏ కాన్సెన్స్ ఎవరైనా చెప్పుకునే ప్రయత్నం చేద్దామా. ముందుగా శ్రీకాకుళం జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఈ జిల్లాలో మొత్తం 10 కాన్సెన్సెస్ ఉన్నాయి. ఇందులో 7 టీడీపీ గెలుస్తుంది, 3 వైసీపీ. విజయనగరంలో మొత్తం 9 కాన్సెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ వైసీపీ 6 అత్యధికంగా గెలుస్తుంటే టీడీపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకోబోతుంది. ఉమ్మడి వైజాగ్ జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉండగా ఇక్కడ టీడీపీ పార్టీ 9, జనసేన పార్టీ 4, బీజేపీ 1, వైసీపీ 1. అంటే అవుట్ ఆఫ్ 15 కాన్స్టిట్యున్సీల్లో 14 కాన్స్టిట్యున్సీ కూటమి గెలుస్తుంది. కేవలం ఒక సీట్ తోటి వైఎస్ఆర్సీపీ సరిపెట్టుకోబోతుంది. ఈస్ట్ గోదావరి బహుశా మన రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి నియోజకవర్గాలు కలిగిన జిల్లా ఏదన్నా ఉంది అంటే అది ఉమ్మడి ఈస్ట్ గోదావరి అనుకోవచ్చు. 19 కాన్స్టిట్యున్సీస్ ఉంది. ఈ 19లో మొత్తం కూటమి 16 వరకు సాధిస్తుంది. అంటే టీడీపీ 10, జనసేన 5, బీజేపీ 1, మొత్తం 16. అలాగే వైసీపీ ఈస్ట్ గోదావరి జిల్లాలో కేవలం 3 సీట్లు మాత్రం సాధిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. మరలా చెప్తున్నాను, ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం 19 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ టీడీపీ అత్యధికంగా 10 సీట్లలో విజయాన్ని కైవసం చేసుకోబోతుంది. జనసేన పార్టీ 5 సీట్లలో గెలుస్తుంది, బీజేపీ 1 సీట్లో గెలుస్తుంది, వైసీపీ కేవలం 3 సీట్లతోటి సరిపెట్టుకోబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే వెస్ట్ గోదావరి జిల్లా కనుక తీసుకున్నట్లయితే మొత్తం 15 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. టీడీపీ పార్టీ 8 సీట్లో గెలుస్తుంది, జనసేన పార్టీ 5 సీట్లలో గెలుస్తుంది, వైసీపీ పార్టీ 2 సీట్లతోటి సరిపెట్టుకోబోతుంది. కృష్ణా జిల్లాలో మొత్తం 16 కాన్స్టిట్యున్సీస్ ఉంటే టీడీపీ అత్యధికంగా 11 సీట్లలో విజయాన్ని సాధించబోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 2 లేదా 3 కాన్స్టిట్యున్సీలు గెలవబోతుంది. జనసేన పార్టీ 1 సీటు గెలుచుకోబోతుంది, బీజేపీ పార్టీ 1 సీటు గెలుచుకోబోతుంది. అలాగే గుంటూరు కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ గుంటూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం 17 ఉన్నాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇందులో 15 సీట్లు కూటమి సాధిస్తుంది. ముఖ్యంగా 14 సీట్లు టీడీపీ, 1 జనసేన, వైసీపీ 2 సీట్లు విజయం సాధించబోతుంది. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 సీట్లు ఉండగా 10 సీట్లు టీడీపీ సాధిస్తుంది, 2 సీట్లు వైసీపీ సాధిస్తుంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ఉమ్మడి జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీస్ ఉంటే టీడీపీ పార్టీ 6 అచీవ్ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ 4 కాన్స్టిట్యున్సీల విజయాన్ని సాధించే అవకాశం ఉంటే చెప్పుకోవచ్చు. అలాగే కడప జిల్లా కనుక తీసుకున్నట్లయితే మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ 7లో విజయాన్ని సాధిస్తుంటే టీడీపీ కేవలం 3తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కర్నూలు జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఈ కర్నూలులో మొత్తం 14 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. రాష్ట్రం వ్యాప్తంగా మొత్తంగా తీసుకున్నట్లయితే రాష్ట్రంలోనే అత్యధికమైన సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక్కడ 10 వరకు వస్తాయని చెప్పుకోవచ్చు. టీడీపీ ఇక్కడ 4 సీట్లు ప్రవేశం చేసుకోబోతుంది. అనంతపురం కనుక తీసుకున్నట్లయితే మొత్తం 14 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ టీడీపీ అత్యధికంగా 11 సీట్లలో విజయాన్ని సాధించబోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 2 సీట్లకు పరిమితం అవుతుంది. కాంగ్రెస్ కి 1 సీటు అవకాశం ఉంది ఇక్కడ మడకసిర కాన్స్టిట్యున్సీ కనుక తీసుకుంటే. ఇక్కడ చిత్తూరు కాన్స్టిట్యున్సీ, ఈ చిత్తూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా దాంట్లో టీడీపీ 9ని కైవసం చేసుకుంటుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ 5లో గెలవబోతుంది. వెరసి 13 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 ఉమ్మడి జిల్లాల్లో ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని రావడానికి అవకాశం ఉంది అనేది
మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. దీన్ని బట్టి ఇప్పటికి మన ప్రేక్షకులకి ఒక కంక్లూడింగ్ వచ్చి ఉంటుంది. వచ్చింది. రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతుంది, అవును. ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందనేది మీకు ఈ పాటికి కంక్లూడింగ్ వచ్చి ఉంటుంది. ఎస్. సో అస్ట్రాలజర్ రాఘవేంద్ర తన జ్యోతిష పరిశీలన ద్వారా తనకు వచ్చిన కంక్లూడింగ్ ని మీ ముందు ఉంచే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. ఆ రకంగా తీసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో అత్యధికమైన సీట్లు కూటమి సాధించబోతుంది. అంటే దాదాపు 124 సీట్లకి టీడీపీ సాధించే అవకాశం ఉంది. అది ఇండివిజువల్గా తీసుకున్నట్లయితే టీడీపీ ఇండివిజువల్గా 105, జనసేన పార్టీ 16 సీట్లు, బీజేపీ పార్టీ 3 సీట్లని సాధించే అవకాశం ఉంది. వేరసి మొత్తం 124 సీట్లలో టీడీపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 50 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఓకే.